హాయ్ ఫ్రెండ్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే మీకు ఇష్టమా? ఈ వీడియో మీకోసమే. కొత్తగా యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ డైరెక్టర్ రంజిత్ పా తీసిన తమిళ డబ్బింగ్ థ్రిల్లర్ సినిమా. ఒక పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేసే కానిస్టేబుల్ రంగరాజు క్రింది స్థాయి పోలీసులకు ఒక యూనియన్ ఉండాలి, దాని ద్వారా వాళ్ళ హక్కులను కాపాడుకోవచ్చు అని కోర్టులో పోరాడుతూ ఉంటాడు. అది నచ్చని తన పై ఆఫీసర్స్ అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలా వైజాగ్ వస్తాడు. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒక స్టూడెంట్ని అరెస్ట్ చేసి ఒక లాడ్జిలో ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ స్టూడెంట్ పారిపోకుండా చూసే బాధ్యతను రంగరాజుకి అప్పగిస్తారు. అసలు ఆ స్టూడెంట్ ఎవరు, అతన్ని ఎందుకు అలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అక్కడ రంగరాజుకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది తెలియాలంటే రైటర్ అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ డబ్బింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. పెరాలసిస్ ఉన్న తల్లికి వైద్యం చేయించడానికి క్యాబ్ డ్రైవర్ గా మారుతుంది జమున. మాజీ ఎమ్మెల్యేని హత్య చేయడానికి వెళ్తున్న కిరాయి హంతకుల కార్ యాక్సిడెంట్ అవడంతో జమున క్యాబ్ ను బుక్ చేసుకుని వెళ్తుంటారు. జమునకి వాళ్ళెవరో తెలియటంతో పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ విషయం తెలిసి హంతకులు జమునని హత్య చేయాలి అని చూస్తారు. హంతకులు ఎమ్మెల్యేని చంపుతారా లేదా, జమున వాళ్ళ నుంచి తప్పించుకుంటుందా లేదా అనేది తెలియాలంటే డ్రైవర్ జమున అనే సినిమా చూడాలి. ఇది యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి సినిమాలు అందివ్వడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ సినిమాలు ఎంతకాలం యూట్యూబ్లో ఉంటాయో తెలియదు. మీకు నచ్చిన సినిమాని వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మంచి ట్విస్టులు ఉన్న తమిళ డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. జైల్లో పుట్టి పెరిగిన హీరో తన తండ్రిని చంపటమే లక్ష్యంగా పెట్టుకుని ముంబై వెళ్తాడు. అక్కడ ఉన్న పెద్ద డాన్ని 2 సార్లు రక్షిస్తాడు. దానితో ఆ డాన్ హీరోని తన ముఖ్య అనుచరుడిగా పెట్టుకుంటాడు. అది తన కొడుకు భార్యకి నచ్చదు. డాన్ని చంపాలి అనుకున్న 6 మందిలో 5 మందిని తనే చంపేస్తాడు. 6వ వ్యక్తిని చంపమని హీరోని పంపిస్తే హీరో అతని కూతురుతో ప్రేమలో పడతాడు. తర్వాత హీరో అతన్ని చంపుతాడా లేదా, హీరోకి డాన్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు హీరో తండ్రి ఎవరు అనేది తెలియాలంటే మైకిల్ అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్గా యూట్యూబ్లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఎత్తుకు పై ఎత్తులతో వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మేరీ, భాష, రాజు ముగ్గురు చిన్నప్పటి నుంచి అనాథలుగా కలిసి పెరుగుతారు. మేరీ తను పనిచేస్తున్న హాస్పిటల్లో డాక్టర్ని అనుకోని పరిస్థితుల్లో హత్య చేస్తుంది. భాష ఒక స్టూడియోలో జరిగిన హత్యని చూస్తాడు. ఈ 2 హత్యలతో ముగ్గురు జీవితాలు అనుకోని మలుపు తిరుగుతాయి. మేరీ ఎందుకు హత్య చేస్తుంది, ఈ హత్య కేసుల నుంచి ఈ ముగ్గురు బయటపడతారా లేదా అనేది తెలియాలంటే బ్లడీ మేరీ అనే సినిమా చూడాలి. ఇది యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న చివరి మూవీ తమిళ డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మది ఒక మ్యాథ్స్ టీచర్. ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ వాడని తను మారువేషాలలో ప్రపంచంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులను తన తెలివితో చంపుతూ ఉంటాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి నెక్స్ట్ మది రష్యా మంత్రిని చంపబోతున్నాడు అని ఇంటర్పోల్ వాళ్ళతో కలిసి మదిని పట్టుకోవాలని ట్రై చేస్తారు. మది పోలీసులకు దొరుకుతాడా లేదా, మది ఎందుకు ఈ హత్యలు చేస్తాడు అనేది తెలియాలంటే కోబ్రా అనే సినిమా చూడాలి. ఇది యూట్యూబ్లో ఫ్రీగా తెలుగులో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఈ ఫ్రీ థ్రిల్లర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.